సైక్లోన్ ప్రభావం వల్ల ఇంకొక అరగంటలో గంటలో మన మీదకి ఎదురైనా సైక్లోన్ కాబట్టి అనౌన్స్ చేశాం. దయచేసి మీరందరూ కూడా ఈ వర్షంలో ఇరుక్కుపోకూడదు, క్షేమంగా మీరు ఎన్నికలనేది మా పోలీసు వారి సూచన. దయచేసి మీరందరూ కూడా తొందరగా మీరు ఎదురైనట్లయితే మీ రాత్రంతా వర్షం ఉంటుంది కనుక సైక్లోన్ ఉంటుంది కనుక ఇమీడియట్గా మీరు అన్ని దుకాణాలు బంద్ చేసుకొని తొందరగా మీ చదువుని పంపించుకొని మీరు తొందరగా చేసే పోలీసు వారి రిక్వెస్ట్. దయచేసి అన్ని బంద్ చేశాడు, మా షాపులను బంద్ చేశాడు, షాపులన్నీ కట్టేయాలి. బస్సులు కూడా మీరు ఇమీడియట్గా బస్సులు కూడా తగ్గించారు. దయచేసి మీరు ఆటోలో తొందరగా ఏమి దొరికితే వెళ్ళిపోయారు. ఇక్కడ బస్సుల కోసం చూస్తే బస్సులు కూడా కొన్ని బస్సులు రావు. దయచేసి మీరు తొందరగా గమ్మేస్తాను మీద వెళ్ళిపోవాలి. అన్ని బంద్ చేయడం మాకు ఎక్కడ మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీరం తాగబోతుంది. ఈ నేపథ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం నేను బెజవాడలో ఉన్న వాతావరణం మొత్తం కూడా చల్లబడిపోయి పూర్తిగా మబ్బులు కొలుపుకున్న నేపథ్యంలోని బెజవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. మరికొన్ని గంటల్లో మోంతా తుఫాను ఏపీకి తాగుతున్న నేపథ్యంలో మచిలీపట్నానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు బెజవాడ నగరంలో చూసుకోవచ్చు పూర్తి స్థాయిలోని షాపులన్నీ కూడా పూర్తిగా మూసివేస్తున్నారు. ప్రజలను కూడా ఇల్లుకి వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. పూర్తిగా తుఫానుకి సంబంధించిన ఎఫెక్ట్ బెజవాడలో ఎక్కువగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో షాపులన్నీ కూడా మూసివేస్తున్న పోలీసులు ప్రధానంగా ఏదైతే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇళ్ళకి వెళ్ళాలి, షాపులన్నీ క్లోజ్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసినట్టు ప్రజలను దాంతోపాటు షాపులను కూడా నేరుగా పోలీసులు అక్కడికి వెళ్ళి క్లోజ్ చేస్తున్నారు, ప్రజలను ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ పోలీసులు విజయవాడ యంత్రాంగం కూడా దుకాణాలన్నీ కూడా క్లోజ్ చేయమంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ విజయవాడకి చాలా ఎక్కువగా కనబడుతుంది. మబ్బులు కూడా మనం చూసుకోవచ్చు పూర్తిగా అల్లుముకున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం ఏదైతే ఉందో 3 గంటల సమయంలోనే పూర్తి స్థాయిలోనే చీకటి పడే పరిస్థితి ఉన్నట్టయితే మరి కొన్ని గంటల్లో ఎలా ఉండబోతుందనే దానిపై కూడా చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇళ్ళకి వెళ్ళాలి, ఖచ్చితంగా షాపులు క్లోజ్ చేయాలంటూ కూడా ఆదేశాలను పోలీసులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏదైతే బెంజ్ సర్కిల్ ప్రాంతంలో తిరుగుతూ అన్ని షాపులు దుకాణాలు క్లోజ్ చేపిస్తూ పాటు ప్రజలను కూడా ఇళ్ళకి పంపిస్తున్నారు. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా మనకి ట్రాఫిక్ పోలీసులు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో షాపులు క్లోజ్ చేపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా షాపులు క్లోజ్ చేయాలంటూ కూడా విజయవాడ నగరంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో దుకాణాలు క్లోజ్ చేయడం, ప్రజలను కూడా ఇలా పంపుతున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి ట్రాఫిక్ సిఐ రామారావు గారు ఉన్నారు. రామారావు గారు ఏం చెప్పబోతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలాంటి ఆదేశాలు ప్రజలకు ఇస్తున్నారు, పరిస్థితి ఎలా ఉంది విజయవాడ పరిస్థితి సంబంధించి వాతావరణ పరిస్థితి? ఇది మనకి వాతావరణ శాఖ వారు 3 రోజుల క్రితమే మనకి మోంతా తుఫాన్ ఉందని చెప్పి ఇది భారీ లెవెల్లో మన యొక్క ప్రదేశాలకి వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పత్రికల్లో కానీ మీడియా వారి ద్వారా అన్ని ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ దాంట్లో భాగంగా ఎస్పెషల్లీ మా విజయవాడ సిటీలో మా సిపి గారు రాజశేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో మొత్తం ఈరోజు కలెక్టర్ గారు కానీ నిన్నటి నుంచి మీరు రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. మా ట్రాఫిక్ సంబంధించి, లా అండ్ ఆర్డర్ సంబంధించి, ఎంటైర్ పోలీస్ సంబంధించి ఎవరైతే మనకి పబ్లిక్ సంబంధించి రోడ్ల మీద తిరుగుతారో వాళ్ళు కూడా ఉండకూడదు. ఎందుకంటే వాతావరణ ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది కనుక దానికి ఎవరైనా చిక్కుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు. ఏ వ్యక్తికి కూడా డ్యామేజ్ అవ్వకూడదు, ఏ విధంగా కూడా అవాంతర సంఘటనలు జరగకూడదు అనే ఉద్దేశంతో మ్యాక్సిమం అందరినీ క్షేమంగా ఇంటికి పంపించాలనేది నిన్నటి నుంచి సూచనలు ఇవ్వడం. ఎటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి? ఎందుకంటే మార్నింగ్ వరకు కొంత మామూలుగా ఉన్నా సార్, ఈవినింగ్ ఒకసారిగా పోలీసులు అలర్ట్ చేస్తున్నారు, వాతావరణం కూడా పూర్తిగా మబ్బులు అలుపుకున్న పరిస్థితి ఉంది. ఎలాంటి డైరెక్షన్స్ మీకున్నాయి పై అధికారుల నుంచి? ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం మనకి సాయంత్రం 3 గంటల నుంచి అని చెప్పారు. ఇప్పుడు 4 గంటల నుంచి కూడా మనకి వాతావరణం మారిపోయింది. అధికారులు కూడా మమ్మల్ని కట్టుదిట్టం చేసి ఇమీడియట్గా అందరినీ మ్యాక్సిమం పంపించాలి. అట్లాగే హోల్డింగ్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఆ హోల్డింగ్స్ కూడా మేము అన్నీ తీపించడం జరిగింది. అట్లాగే ట్రీస్ ఏదైతే పడిపోతాయో ఆ పడిపోయే కూడా మున్సిపల్ అధికారులతో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని ఆ మొక్కలను కూడా ట్రిమ్మింగ్ చేయటం,
ఏదైతే వాటర్ లాకింగ్ అవుతూ ఉంటుందో అక్కడ సక్కింగ్ వెహికల్స్ని కూడా తెప్పించుకోవటం, ఇమ్మీడియట్గా ఇవన్నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మా సిపి గారు ఇవ్వటం వల్ల అవన్నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగానే చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మేము షాపులు బంద్ చేపిస్తామన్నామో కట్టేపిస్తున్నామో వీళ్ళందరికీ నిన్నటి నుంచే ప్రాపగండా ఇవ్వడం జరిగింది మీ మీడియా సహోదరుల వల్ల, మీడియా ద్వారా. అదే భాగంగా ఇప్పుడు వరకే ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం వాతావరణం మారింది కాబట్టి మేము త్వరితగతిన ఇవన్నీ షాపులన్నీ ముగించడానికి మేము తొందరగా వీళ్ళందరినీ హెచ్చరికలు జారీ చేస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా విజయవాడ నగరంలో హోర్డింగ్స్ చూసుకోవచ్చు. మనం బెల్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నాం. ఈనాడు బస్ స్టాప్ దగ్గర ఇక్కడ నిన్నటి వరకు పెద్ద హోర్డింగ్ ఉండేది. ఇప్పటికే అధికారుల ఆదేశం మేరకు ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ హోర్డింగ్స్ అన్ని కూడా ఎత్తేపించారు. ఎందుకంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండబోతుంది, ఈదురు గాలులు కూడా భారీగా వస్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా ఏదైనా హోర్డింగ్లు తెగిపడినా సరే ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్ల నేపథ్యంలోని మొత్తం పోలీసు యంత్రాంగం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చింది. ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు ప్రజల్ని ఇళ్లకు పంపిస్తున్నారు, షాపులు కూడా క్లోజ్ చేపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా విజయవాడ నగరంలోనే ఒక తీవ్రమైన పరిస్థితి ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే సముద్ర తీర ప్రాంతంలోని ఇంకా బీభత్సం సృష్టించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మరికొన్ని గంటల్లోనే ఏదైతే ఏపీ బోర్డర్ను మోంతా తుఫాన్ తాగబోతున్న నేపథ్యంలో విజయవాడలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఈదురుగాలులు పూర్తిగా అల్లుముకున్న మబ్బులతోని భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు షాపులతో పాటు ప్రజలను కూడా ఇళ్లకు పంపిస్తున్నారు, షాపులన్నీ కూడా క్లోజ్ చేపిస్తున్నారు. ఇది విజయవాడలో పరిస్థితి. కెమెరా పర్సన్ వర్మతో గాలిబ్ షాన్, C24/7 విజయవాడ. సైక్లోన్ ప్రభావం వల్ల ఇంకొక 60 గంటలో మన మీదకి ఎదురైనా సైక్లోన్ కాబట్టి అనౌన్స్ చేశాం. దయచేసి మీరందరూ కూడా ఈ వర్షంలో ఇరుక్కుపోకూడదు, క్షేమంగా మీరు ఎందుకెళ్ళాలనేది మా పోలీసు వారి సూచన. దయచేసి మీరందరూ కూడా తొందరగా మీరు ఎదురైనట్లయితే మీ రాత్రంతా ఫుల్ వర్షం ఉంటుంది కనుక, సైక్లోన్ ఉంటుంది కనుక ఇమీడియట్గా మీరు అన్ని దుకాణాలు బంద్ చేసుకొని తొందరగా మీ చదువుని పంపించుకొని మీరు తొందరగా చేసే పోలీసు రిక్వెస్ట్. దయచేసి అన్ని బంద్ చేశాడు, మా షాపులు బంద్ చేశాడు, షాపులన్నీ కట్టేయాలి. బస్సులు కూడా మీరు ఇమీడియట్గా బస్సులు కూడా తగ్గించారు. దయచేసి మీరు ఆటోలో తొందరగా ఏమి దొరికితే వెళ్ళిపోయాయి. ఇక్కడ బస్సుల కోసం చూస్తే బస్సులు